హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మాహి స్టిచెస్. ఈరోజు వెల్వెట్ ఫ్యాబ్రిక్తో హెయిర్ బో అనేది తయారు చేయబోతున్నా. నేను దీనికోసము వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అండి, లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్కి మర్చేసి స్టిచ్ చేసుకోవాలండి స్ట్రైట్గా. ఇప్పుడు దీన్నైతే రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి. మనం వేసిన కుట్ అనేది సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ఫ్యాబ్రిక్నంతా ఇట్లా సెంటర్లోకి మర్చుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత సెంటర్లోకి ఇటుపక్క ఫ్యాబ్రిక్ అటుపక్క ఫ్యాబ్రిక్ రెండు పెట్టేసి రెండిటి దగ్గర 2 స్టిచెస్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది తర్వాత సెకండ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలండి. దాని విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అండి, లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. దీన్ని కూడా సైడ్కి మర్చేసి కార్నర్లో కొద్దిగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయాలండి, ఇటు పక్కకి అటు పక్కకి రెండు సైడ్లకి. సెంటర్కి మర్చుకోవాలండి. మర్చుకున్న తర్వాత ఇటు సైడ్కి అటు సైడ్కి కొద్దిగా గ్యాప్ వదిలేసి ఇంకా రౌండ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఓపెన్గా ఉన్నదంతా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మనం ఓపెన్గా పెట్టుకున్న ప్లేస్ దగ్గర నుంచి రైట్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి అంతా. ఇది థర్డ్ ఫ్యాబ్రిక్ అండి. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్. సేమ్ దానిలాగానే సైడ్కి అయితే కుట్టేసుకొని రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి.
మనం సెకండ్ ఫ్యాబ్రిక్ని అయితే కుట్టాం కదండి, అది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత థ్రెడ్తో అయితే ఇలా చుట్టేసుకోవాలండి. మనము ఫస్ట్ కుట్టుకున్న ఫ్యాబ్రిక్ని కూడా ఇలాగే పట్టుకొని చుట్టేసుకోండి. తర్వాత సెకండ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుతూ చుట్టేసేయండి. ఇప్పుడు థర్డ్ తీసుకున్న ఫ్యాబ్రిక్తో అయితే మనం చుట్టుకున్న ప్లేస్ దగ్గర థ్రెడ్ కనపరాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా చుట్టేసి సూది దారంతో అయితే కుట్టేసేయండి. అక్కడ ఇట్లా క్లిప్ పట్టేమైన కొద్దిగా ప్లేస్ ఉంచేసుకొని సూది దారంతో కుట్టేసేయండి. హెయిర్ బో అయితే రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని స్టోన్ లేస్తో అయితే డెకరేట్ చేస్తున్నాను. B7000 గ్లూని అయితే యూస్ చేశానండి ఈ స్టోన్ లేస్ని అతికించడానికి. చాలా క్యూట్గా వచ్చేసిందండి ఈ బౌ. నాకైతే చాలా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.